जय सद्गुरु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टचित्तान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिजं केवलात्मोपदेशिकम् श्रीवेमनरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चरचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तुते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं चिरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओंकारबीजपर्यन्तं वंदे गुरु परंपरं। जय सद्गुरु महाराज को जय। మెండుగా వేముల రామయ్య అండను శ్రీ పుల్లయారు దశల ప్రబోధన్ ఖండితముగతా నిరిగియు కండ కండములు గాని కనబోధ తెలిపెన్ నిండున్నట్టి నిజమును తెలిపెన్ తండేదాముగా నెరుక మొండితనమును జంది నిండియున్న వయలు నిజబోధగనుగోని ఘనబోధ తెలిపెన్ నిండున్నట్టి నిజమును తెలిపెన్ రాజయోగము రమ్యమందురు బోధ తెలుపుము గురువరా తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా మార్గమెరుగక మాయలో బడి మరచి తిని సద్గురువరా స్వర్గలోకము చేరెదవు వర్గములు నరికితి శిష్యుడా నరికెదను వర్గముల మర్మము మరుగు తెలియదు గురువరా కామ క్రోధ లోభమోహము మదములు రా శిష్యుడా మదగజంబులు ఎనిమిదందురు విధము తెలియదు గురువరా చదువు యౌవన రూపకుల ధన మదములందురు శిష్యుడా ఆదిభూతములైదు గలవట పాదు తెలియదు గురువరా పృథ్వీ వాయు ఆకాశ అగ్ని జలములైదుర శిష్యుడా రామతారక మంత్రమెట్టిరు రమ్య మెరుగను గురువరా స్వామి భక్తులు చదివే తారక ప్రణవ మంత్రము శిష్యుడా మరువకను నే దినము కెన్ని జపించవలె సద్గురువరా ఇరువుదొక వెయ్యాగును రోజపించు జీవుడు శిష్యుడా నిజముగా జీవాత్మ వంటి ఏపు తెలియదు గురువరా పూరకము రేచకము తారక మెరిగినదు వర శిష్యుడా తప్పురాళ్లకు మృక్కితే కర్మంబు తొలగున గురువరా కర్పూరము దీపంబు తర్పణ భావమెరుగల శిష్యుడా హరియు బ్రహ్మయు ఈశ్వరుడు త్రిమూర్తులెవ్వరు గురువరా వేరే వేల్పులు నేరు రాజస తామసంబులు శిష్యుడా
రంగుగను మూగేరుగనవట సంగతిరుగను గురువరా గంగయమున సరస్వతి బుధులందురరుగుము శిష్యుడా ఎరుపు తెలుపు నలుపులో గురునాథుడెవ్వరు గురువరా ధరము భక్తుల రోచే సద్గురు దైవరాముడు శిష్యుడా దట్టము గతల సంగతి వరకు వట్టి రాయను గురువరా దట్టము గతల సంగతి వరకు వట్టి రాయను గురువరా పుట్టు గిట్టులు లేని పట్ట బయలు గనరది శిష్యుడా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు దిగను గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు దిగను గురువరా సమయమిది నారాయణుని మరుగు చేరుము శిష్యుడా సమయమిది నారాయణుని మరుగు చేరుము శిష్యుడా రాజయోగము రమ్యమందురు బోధ వెల్పుము గురువరా తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురుభక్త మండలికు జై జై సద్గురుదేవ జై గురు. జై గురు. 13వ పదార్థం. బాగుండవా కీటకము తెచ్చి భ్రమరము సూటిగ తన రూపు చేయు సూత్రము వలెనే తాటోటు మాన్పి శ్రీ గురు పాటవమున ముక్తి చూపే పాలించునయ్యా పొందిక మీరా మేలించునయ్యా కాలుని పురిత్రోవా కనులాగానక మున్నే మేలుగా మది గుర్చి మిన్నందజేయును గాలి రేచక పూరకంబులు గతుల నెమ్మిని లాగి విడిచెడు కీలు కుంభక ఛాయిలో వెలికిటుకు పను పడవ్యూని చెప్పి పాలించునయ్యా పొందిక మీరా మేలించునయ్యా. జై గురు. జై గురు. భ్రమరము కీటకమును తెచ్చి దానిని తన రూపముగా మార్చునందునట్లు చేయును. అదే విధముగా ఎరుకతో మోసపోతున్నటువంటి బ్రహ్మజ్ఞానికి తాను మోసపోతున్నాడని తెలిసి వృథా చెందుతుండగా అట్టి లక్షణయుతమైన వానిని అశరీర గురువు చేరదీసి తన మాదిరి మార్పు చెందించును. భ్రమరము భ్రమర కీటకము ఒక కీటకాన్ని తెచ్చి దాన్ని తన రూపముగా మారుస్తుంది. ఎట్లయితే ఆ భ్రమర కీటకము తన రూపంగా అది మార్చిందో అదే విధంగా ఎరుకతో మోసపోతున్నటువంటి బ్రహ్మజ్ఞానికి ఈ నరస్వప్నంలో మునిగినటువంటి వారు ఎరుకతో మోసపోయి ఆడే మునిగి ఉన్నారు. అప్పుడు తాను మోసపోతున్నాడని తెలిసి వ్యధ చెందుతుండగా తాను వ్యధ చెందుతా ఉన్నాడు. నిజ నిర్ణయము తెలియబడలేదే, అట్టి గురువు దొరకలేదే, అట్టి స్థితిని నేను పొందలేకపోతున్నాననేటువంటి తాపాత్రత, సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక అట్లా తన పుణ్యోదయమున అట్టి లక్షణయుతమైనటువంటి వాడిని అశరీర గురువు చేరదీసి, ఎవరికైతే అట్టి పుణ్యముందో, ఎవరైతే ఆ విధంగా పరితపిస్తున్నారో
ఈ జనమరణ ప్రవాహం నుంచి తప్పించుకోవాలనేటువంటి తాపాత్రత ఎవరికైతే ఉందో అట్టి లక్షణయుతమైన వానిని అశరీర గురువు చేరదీసి తన మాదిరి మార్పు చెందించును. ఆ గురువు లక్షణమంతా కూడా అట్టి శిష్యునికి దారపోసి తన యొక్క మాదిరిగా మార్పు చేస్తాడు. అదే నిజమైన జనన మరణ రహితము. అదే నిజమైనటువంటి జనన మరణ రహితము. దీనిని శ్రీ గురువు యుక్తిగా జరిపి, చూడు, దీనిని శ్రీ గురువు యుక్తిగా చెప్తాడు. యుక్తిగా జరిపి తన కృపతో శిష్యుని కడతీర్చును. అట్లా ఎట్లా అంటే మొద్దుల నైనను దొలుతురు, బద్దుల బద్ధత్వం అడవి పాల్చేతురు, మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి, అందుకు ఉపమాన ఉపమేయముల చేతనే గురువుగారు నీకు విషయాన్ని తెలియపరుస్తాడు, చాలా ఉపమానాలతో. అందుకే ఆ కందార్థాల్లో ఒక కందార్థంలో 3, 4, 2 నుంచి 3 వరకు, 4 వరకు కూడా ఉపమానాలు ఉంటాయి ఒక కందార్థాల్లో. అట్లా గురువు యుక్తిగా జరిపి తన కృపతో శిష్యుని కడతేర్చును. ఈ పని, ఈ ఉపాధి ఉన్నప్పుడే. ఎప్పుడు జరుగుతుంది ఈ పని నీకు అంటే ఈ మానవోపాధి ఉన్నప్పుడైతేనే. ఎందుకంటే మానవుడు విజ్ఞాన స్వరూపుడు, తన్ను తాను తెలుసుకోగలడు, తనకు అతీతమైనటువంటి దైవం ఎట్టిదో తెలుసుకోగలడు, 84 లక్షల జీవరాశి స్వరూపానంతా కూడా తన ఆధీనంలో గ్రహించగలడు. ఇంతటి సత్తా కలిగినటువంటి వాడు కాబట్టి అటువంటి ఉపాధి ఈ మానవోపాధి. ఈ మానవోపాధి అయితేనే మోక్షసిద్ధిని పొందడానికి అర్హత అయినటువంటి శరీరం. కాబట్టి ఈ పని, ఈ ఉపాధి ఉన్నప్పుడే, అనగా ఉపాధిపరమైన మరణమును అనుభవించక మునిపే జరగవలెను. ఈ ఉపాధిపరమైనటువంటిది ఈ శరీరము, మానవ శరీరము, మానవోపాధి వచ్చినటువంటి ఈ శరీరము మరణం చెందక మునిపే, ఈ మరణమును అనుభవించక మునిపే జరగల్లా. ఎట్లా అంటే సాబొక మునిపే సచ్చిన స్థితిగా తెలియబడల్లా. ఈ శరీరం పోతే మళ్ళీ ఏ శరీరం వస్తుందో ఎవరికి ప్రత్యక్షం లేదు. ఎట్లా వచ్చిందో తెలియదు, ఎట్లా పోతాదో తెలియదు. కాబట్టి వచ్చింది మూలం లేకనే, వచ్చి సర్వవ్యవహారము చేస్తా ఉంది. దీని నుంచి దాటుకోవాలంటే ఏం ప్రయత్నం చేయాలా? దుక్కు దృశ్య హేతువకు సంచిత కర్మలు బాధించుతుండగానే, ఈ దృక్కు దృశ్య హేతువకు ఈ సంచిత కర్మలన్నీ బాధిస్తా ఉండంగానే ఆకలి బాధ, దప్పిక బాధ, విషబాధ, రోగబాధ, శత్రుబాధ అన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రతి శరీరము అనుభవించాల్సిందే. చూడండి, రమణ మహర్షి స్వాముల వారికి కూడా క్యాన్సర్ అనేది వచ్చింది అదంట. మన అవధూత తాతకు వచ్చింది. ఏ శరీరానికైనా, ఎంత అనుభవజ్ఞులకైనా, ఎంతటి వారికైనా కానీ శరీర బాధలు ఉంటాయి. కాబట్టి ఆ దృక్కు దృశ్య హేతువకు ఈ సంచిత కర్మలన్నీ బాధించుతుండగానే, అవి ఏమైనా బాధించని షోడశి ద్వాదశి భావముతో ఉన్నదొకటి లేనిదొకటి, ఈ షోడశి ద్వాదశి భావం, ఇవి రెండు తెలియబడి దృశ్యములేవి లేవనియు, ఈ తోచేటువంటివి కనబడేటువంటివి ఏమీ లేవని, అసలు దుక్కుకు మూలము లేక, ఏదైతే చూస్తా ఉందో, ఏదైతే ద్రష్టై సాక్షి ఉందో దానికే మూలం లేక భ్రాంతి రూపముగా తోచినదని నిర్ణయించుట. ఇదంతా కూడా భ్రాంతి రూపంగా పంచదశి అతాటి చేత కల్లో తోచిన శరీరం ఎలాగో అలాగైనటువంటి నిర్ణయంగా దృష్టాంతం ఏర్పాటు చేసుకొని ద్రాష్టాంత స్థితిని పొందడం. దుక్కుకు మూలము లేక భ్రాంతి రూపముగా తోచినదని నిర్ణయించుట గురుకృపతో ఈ జన్మలోనే జరగక పోయినట్లయితే, అట్టి గురుకృప ఈ జన్మలోకిన కలగకపోతే, ఈ జన్మను వృథా చేసుకుంటే
మరణించిన వాడు మరలా జన్మిస్తాడు. మళ్ళా జనగానం మనగానం జనన మరణ ప్రవాహంలో కొట్టుమిట్టాడతాడు. మళ్ళా తీసుకుని ఏం చేయాలంగా? ఇన్ని బాధలు పడాల. ఆకలి బాధ, తప్పిక బాధ, విష బాధ, రోగ బాధ, శత్రు బాధ, ఇన్ని అనుభవించాల్సిందే. ఈ జన్మలోనే జరగకపోయినట్లయితే మరణించిన వాడు మరలా జన్మించి సంచితముల వలన బాధపడుతూనే ఉండును. తెచ్చుకున్నటువంటిది మూట ఇప్పుకొని మళ్ళీ బాధపడుతూనే ఉంటాడు. మరి ఎట్లా ఉండాలా? లక్షణయుత శిష్యుడు. లక్షణయుత శిష్యుడు ఎరుక వలన మోసపోకూడదు. ఇది మోసం చేస్తాంది అని మనము జాగ్రత్త పడాల. సర్వాతీత చెన్నయాలు చెప్తా ఉండే, దొంగలు 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 ఉన్నారు దీంట్లో, దొంగలు ఉన్నారు, యాసభ ఎక్కిన దొంగలు ఉన్నారు దీంట్లో, చోరులు ఉన్నారు, అర్షడ్ వర్గాలన్నీ దొంగలే, విషయేంద్రియాలన్నీ దొంగలే, నిన్ను ముంచెత్తుతాయి, జాగ్రత్త పడు. అట్లా ఎరుక లేనిదన్నా భావముచే, ఎరుక లేనిదన్నటువంటి భావముచే ఎరుకను వదులుట రేచకము. ఎరుక లేనిదన్నటువంటి భావముచే ఎరుకను వదులుట రేచకము. అచలమే సత్యమను భావమును కొనసాగించుట పూరకం. రేచక పూర్వకాల గురించి తెలియవచ్చాడు. ఎరుక లేనిదన్న భావముచే ఎరుకను వదులుటే రేచకం. బయటికి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆడుతూ ఉండేటువంటి రేచక పూర్వకాలు ఉన్నాయే, ఆ రేచకం వదులుటం. అచలమే సత్యమను భావమును కొనసాగించుట పూర్వకం. నువ్వు దాన్ని పూరించల్లా. చెలించినటువంటి వస్తువు, సత్యమైనటువంటి వస్తువు నీ భావనారూపంతో నువ్వు కొనసాగిస్తే అదే పూరించడం, అంటే అదే నిర్ణయించి నిలుపుకోవడం, పూర్ణభావాన్ని నిలుపుకోవడం. ఈ విధముగా రేచక పూరకములతో చలనమును నెమ్మదించుచు, ఈ విధంగా రేచక పూరకములతో చలనములను నెమ్మదించుచు ఎరుకకు వ్యతిరేకమైనటువంటి బయలు లక్ష్యములో, ఎరుకకు వ్యతిరేకమైనటువంటిది అది, ఇది ఎరుకేమో లేనిదాయే, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయినదాయే. బయలేమో నిర్ణయమై నిశ్చలమై నిర్మలమై నిత్యమై ఉండేటువంటిదాయే. కాబట్టి ఎరుకకు వ్యతిరేకమైనటువంటి బయలు లక్ష్యములో ఎరుకను లేనిరుకయని విడచి, ఈ ఎరుకను ఇది లేనిది, ఇది లేనిరుక అని విడచి తుదకు అచల భావమును కూడా విడచి, చూడు, తుదకు అచల భావమును కూడా విడిచి అంటే ద్వాదశి షోడశి రెండు విడవలసిందే. మునగబెండ్లను కట్టినటువంటి తాడు ఈత వచ్చే వరకే ఉపయోగం. ఈత వస్తానే తీసి గడ్డు మీద వారేసి మళ్ళీ సొంతంగా ఈదినట్టు నువ్వు ఆ భావాన్ని చెందుతానే నీ భావం అభావమైతానే వాటితో కూడా పని లేదు అంటున్నాడు. నువ్వు తుదకు అచల భావమును కూడా విడచి తాను నిశ్చలుడైన ఎడల అదే బయలు. తాను నిశ్చలుడైన ఎడల అదే బయలు. అందుకే ఈ భావం కోసమే 25 ఏళ్ళు 30 ఏళ్ళు మౌనాన్ని పాటించారు పెద్దలు. పూర్వం మౌన స్థితిని పొందినారు. ఎట్టి వ్యవహారాలు లేకుండా, పలికేది లేదు చూసేది లేకుండా నిర్ణయం అయిపోయినారు. ఈ విధముగా రేచక పూరకములు జరగగా చివరికి ఆ రెండును ఆగిపోయి, అవి రెండు కూడా చివరకు ఆగిపోయి బయలైనట్టి కుంభకములో ఎరుక బ్రహ్మమనడి ఛాయా లోపల, ఆ బయలైనటువంటి కుంభకములో ఎరుక బ్రహ్మం అనేటువంటి ఛాయా లోపల వెలుపల కల కిటుకు
ఆ లోపల వెలుపల గల కిటుకు తెలియబడగా, అదే గురు కిటుకు, గురు కీలు. ఆ గురు కీలు నీకు తెలియబడగా చలనరహిత బింబ ప్రతిబింబరహిత అగుదువు. చలనం లేనటువంటి వానివై, బింబము గాని ప్రతిబింబము గాని లేనటువంటి వానివై అయితావు చూడు. ఎరుక పద్ధతులన్నీ లేనెరుక అనియు, ఈ ఎరుక పద్ధతులన్నీ కూడా నీ వ్యవహారంలో, బాహ్య వ్యవహారంలో, శరీర బాంధవ్యంగా జరిగేటువంటి వ్యవహారం అంతా కూడా లేనెరుక అనియు, భ్రాంతి అనియు నీవు స్థిరం చేసుకొని, ఇదంతయు భ్రాంతి అని స్థిరమై బయలై ఉండునట్టి సహజ స్థితి కొనసాగును. భ్రాంతి అని ఇవన్నీ స్థిరంగా బయలై ఉండునటువంటి ఆ సహజ స్థితి కొనసాగును. ఆ విధముగా గురుమూర్తి నిన్ను కరుణించి పాలించును. ఆ విధంగా గురుమూర్తి నిన్ను కరుణించి పాలించును. నీవు అప్రయత్నముగానే గురుకృప చేత పొందిన దానిని కూడా మీరి, నువ్వు అప్రయత్నంగానే, నీ ప్రయత్నపూర్వకంగా కాకుండా తనంతకు తాను జారిపోయినట్టు, భుజం మీద టవాలి తనంతకు తానే తెలియకుండా జారిపోయినట్టు, అట్లా నీవు అప్రయత్నముగానే గురుకృప చేత పొందినటువంటి దానిని కూడా మీరి పరిపూర్ణమగునట్లు మేలు జరుగును. ఆ పరిపూర్ణ స్థితిని పొంది ఆ నిర్ణయంగా ఉండిపోతావు. దీనికి విశేష వ్యాఖ్య చెప్తున్నారు గురువు గారు. సచ్చిష్యుడు కీలకముగా ఎంపిక చేయబడి సద్గురువు అనే భ్రమరము చేత, సచ్చిష్యుడు కీటకముగా ఎంపిక చేయబడినటువంటి ఆ సచ్చిష్యుడు సద్గురువు అనేటువంటి భ్రమరము చేత ఐక్యతా సిద్ధికై గురువర మంత్రము ఆధారముగా నువ్వు ఆ గురువర స్థితిగా ఐక్యత పొందేటువంటి, అంటే శివజీవైక్య సంధాన స్థితి, నువ్వు ఆ ఐక్యత స్థితి, ఆ ఏకస్థితి, ఐక్యతా సిద్ధికై గురువర మంత్రము ఆధారముగా ఎట్టి అరమరిక లేనటువంటి గురుసత్తా ప్రభావముచే సర్వజ్ఞత్వం అనేటువంటి పరమాత్మానుభవమున స్థిరపరచి, సర్వజ్ఞత్వం అనేటువంటి ఆ పరమాత్మానుభవమున స్థిరపరచి పరిపూర్ణము యొక్క త్రోవలో ప్రవేశింపజేసి వాటిని దారి పట్టించాల. ఏ దారి పట్టించాలా? ఆ పరమాత్మానుభవమున స్థిరపరిచినటువంటి వాటిని పరిపూర్ణము యొక్క త్రోవ ప్రవేశింపజేసి ఆ పరిపూర్ణము యొక్క దావ పట్టిస్తే ఆ గురువు పాలించును. ఆ త్రోవలో ప్రవేశింపజేసి ఆ గురువు పాలిస్తాడు. అప్పుడు స్థిరమగు మేలైనటువంటి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి మేలైనటువంటి శాశ్వతమైనటువంటి బయలును దర్శించగలిగిన స్థితికి గురుకృపచే చేరును. అట్టి బయలును దర్శించగలిగేటువంటి స్థితికి గురుకృపచే చేరుతావు. ఆ గురుకృప కలగాల. గురుకృప కలగాలంటే ఏముండల్లా, ఎట్లుండల్లా? అరలేని శిష్యుడై ఉండాల. చెప్పేటువంటి వాక్యానికి గురి కలిగి తెలియబడేటువంటి స్థితిగా ఉండాల సత్శిష్యుడు. గురుకృప కలగాలంటే అది అర అనేది ఉండకూడదు. గురువు కనపడితే పక్కకు పోయేదో, గురు దర్శనానికి అనుకూలంగా రాక, గురువాక్యానికి అనుకూలంగా రాక వినక కాలముతో వృథా చేసుకుంటాడు. కాలం వృథా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? జన్మ వృథా అయిపోతుంది. మళ్ళీ ఇట్లా శరీరం వస్తుందో రాదో తెలియదు, ఏమై ఎట్లై వచ్చిందో తెలియదు, ఏమై ఎట్లయిపోతుందో తెలియదు. కాబట్టి ఇది మూలం లేకనే వచ్చింది, మూలం లేకనే పోతుంది. కాబట్టి నీకు గురుకృప కలిగినప్పుడు
పట్టు విడవకోకుండా, గుట్టు మరవకోకుండా దిట్ట స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మండలత్రయాతీతమైనటువంటి స్థితి యందు కాలమును ఎదుర్కొనేటి సద్గురు తేజము, ఆ మండలత్రయాతీతము ఈ 3 మండలాలకు అతీతంగా ఉండేటువంటిది. ఇడా, పింగళ, సుషుమ్న నాడి ఈ మూడిటికి అతీతమైనటువంటిది. అంటే తుర్యాతీతం. అదేమో తుర్యము, దానికి అతీతంగా ఉండేది తుర్యాతీతం. అట్లా మండలత్రయాతీతమైనటువంటి స్థితి యందు కాలమును ఎదుర్కొనేటి సద్గురు తేజము పరమ గురువు కరుణచే ప్రాప్తించును. ఎట్టి గురువు చేత? పరమ గురువు కరుణ చేత ప్రాప్తిస్తాది. దశవిధ ప్రళయములన్నీ కాలరూపములో భాగముగా సర్వమును హరించబడును. దశవిధ ప్రళయాలన్నీ కూడా కాలస్వరూపములో భాగమయ్యి సర్వమును హరింపజేస్తూ ఉంటాయి. ఇట్టి ఎరుకానుభవమునంతా కూడా వివరముగా తెలియపరచబడి అధిగమింపజేయును. ఇట్టి ఎరుకానుభవం అంతా కూడా నీకు వివరంగా తెలియపరుస్తుంది. 96 తత్వాల విచారణ అంతా కూడా ఎరుకానుభవమే. మరి ఆ ఎరుకానుభవం అంతా వివరంగా తెలియపరచబడి చేయును. ఆ విధంగా సూక్ష్మపూరక సూక్ష్మరేచకముల ద్వారా బిందువు నుండి ఇంద్రయోని లేక గిరిజిహ్వ ఘంటికకు హంసస్థూల రూపమున వర్తించు స్థితి నందును. చూడండి, సూక్ష్మపూరక అదంతకు తానే పూరించబడతా ఉంటుంది. దానంతకు తానే రేచకం బయటికి వెళుతూ ఉంటుంది. రేచక పూరక ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా సూక్ష్మస్థితిగా తనంతకు తానే పోయేటువంటి దారి. నువ్వు బీరిస్తేనో నువ్వు వదిలిపెడితేనో కాదు. సూక్ష్మపూరక సూక్ష్మరేచకముల ద్వారా బిందువు నుండి ఇంద్రయోని లేక గిరి జిహ్వ గంటికకు హంసస్థూల రూపమున వర్తించు స్థితి నందును. హంసస్థూల రూపమున వర్తించేటువంటి ఆ స్థితి అందుతా ఉంటుంది. ఇట్టి దానిని త్రివిధ బంధముల చేత నిలువరించినచో, ఇట్టి దానిని త్రివిధ 3 బంధములుగా నిలువరిస్తే గంగా, యమున, సరస్వతి, ఇడా, పింగళ, సుషుమ్న, సూర్య, చంద్ర, అగ్ని, అట్లా ఆ త్రివిధ బంధముల చేత నిలువరించినతో కేవల కుంభకమనేది మనోన్మని ఉన్మని స్థితి ప్రాప్తించును. నువ్వు అట్లా బంధించడం వల్ల, అది నిలవరించడం వల్ల, ఆ కుంభకం చేయడం వల్ల కేవల కుంభకం అనేటువంటి మనోన్మని ఉన్మని అది బయటికి రాకోకుండా తనలో తాను తిరిగేది. నాసికా ద్వారం మీద రాకుండా ఇంకా లోపలే సంచరిస్తుంది మనోన్మని ఉన్మని అనేటువంటిది. పైకి కిందికి ఆధారానికి రావడం, తర్వాత ఆ కుంభక స్థానంలో అదే శిశుమార చక్రం ఆ స్థానానికి పోవడం, మళ్ళీ కిందికి ఆధారానికి రావడం, అది లోపలే సంచరింపజేస్తుంది. ఆ కుంభకం అనేటువంటి మనోన్మని ఉన్మని స్థితి అప్పుడు ప్రాప్తిస్తుంది. ఇట్టి స్థితి యందు అనంతముగానున్న ఎరుక, ఇట్టి స్థితి యందు అనంతముగానున్న ఎరుక అంతయు ఛాయా మాత్రమై ప్రభావహీనమగును. ఇట్టి స్థితి ఉన్నప్పుడు, మనోన్మని ఉన్మని స్థితి పొందినప్పుడు, ప్రాప్తించినప్పుడు అనంతముగానున్నటువంటి ఎరుక అంతయు కూడా ఇంతింతని అనరాకోకుండా ఉంది. అనంతముగా ఉన్నటువంటి ఎరుకంతయు ఛాయా మాత్రమై
ప్రభావహీనమగును. నిజగురు కరుణ అనేటువంటి ఒకే ఒక ఆధారముచే పాలింపబడుచు. ఆ నిజగురు కరుణ అనేటువంటి ఒకే ఒక ఆధారముచే పాలింపబడుచు ఎరుకను మీరి ఎరుక లేనిదని తెలియబడేటువంటి పద్ధతిని సచ్చిష్యుడు పొందికగా పొందును. ఈ ఎరుకను మీరి ఎరుక లేనిదని తెలియబడేటువంటి పద్ధతిని సచ్చిష్యుడు బాగా పొందికగా పొందుతాడు అని తెలియపరిచా. ఇక 14. మిత నిద్రాకారుల పరిమిత భాషా వాగ్మిభూతి మిలుతులునైనన్ శతవర్షంబులు బ్రతికినా మతి కుదరక ముక్తి లేదు మనుజోలకెల్లా. ఆధ్యాత్మ మూలధనమాదే కొల్లా అనిమిషులకునైనా అపవర్గ మార్గము గొనక నీరజమందు కోర్కెలడంగవో గనగభీర గురుక్త సారము గట్టిగా మది ముట్టినంతట తనివి తీర్చెడు తత్వరం బగుతానే తానగు మనన మమరెడి మనుజులకెల్లా. ఆధ్యాత్మ మూలధనమది కొల్లా. పరిపూర్ణమునందుట గురుకృపతోనే జరగవలెను. పరిపూర్ణ భావాన్ని అందుకోవాలా పొందాలంటే గురుకృప వల్లనే జరిగేది. కానీ నిద్రాహారాదులను తగ్గించుట లేక మానుట వంటి సాధనలతో జరగదు. నిద్రాహారాదులను తగ్గించేదో లేక మానేదో వాటి వల్ల సాధనలతో జరగదేడా. వాచా వేదాంతము పాండిత్యమున్నను వాచా వేదాంతంగా బాగా పలుకులు పలికి సభను మెప్పించేటువంటి తీరిగా ఉపోద్ఘాతాలన్నీ చేసుకుంటా వాళ్ళని ఆకర్షింపజేసుకునేటువంటి వేదాంతము పాండిత్యం ఉన్నను వాచా వేదాంతం అంతా వాచారీత్యా ఆ సభనంతా మెప్పు చేసి పలికింపజేసి ఏడో భాష్యంలో ఉండేటువంటివన్నీ తీసుకొచ్చి ఇవి పలికించేటువంటి రీతిగా వాచా వేదాంతము పాండిత్యం ఉన్నను 100 సంవత్సరముల కఠోర సాధన చేసినను మాటల చేత ఆకర్షింపబడినా లేదా 100 సంవత్సరముల కఠోర సాధన చేసిన జనమన రాహిత్యము కాదు. జనమన రాహిత్యము కానేరదు. ఎందుకనగా ఇవి అన్నీ ఎరుకతోటే. ఇవన్నీ చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎరుకలోనివే మరియు ఎరుకలోనే జరిగి ఎరుకను మిగుల్చును. ఎరుకతోటే ఉండి మరి ఏం చేస్తాయి ఇవంటే వాటినే కనిపించుకుంటాయి. ఎరుకలోనే జరిగి అది ఎరుకను మిగులుస్తాయి. ఎరుకను విడిపించే లక్ష్య స్థితి వాటికి రాదు. ఎరుక పనులు మాని ఈ ఎరుక పనులు మాని చలన రూపమైనటువంటి ఎరుకను స్థిరము చేయు పద్ధతులు భూని ఈ ఎరుక పనులన్నీ మాని చలన రూపమైనటువంటి ఎరుకను స్థిరము చేయు పద్ధతులన్నీ కూడా పూని గురు కృపతో ఎరుకను పూర్తిగా విడిచినంతటనే పరిపూర్ణము సిద్ధము. ఆ గురు కృపతో ఎరుకను పూర్తిగా విడిచినంతటనే నీవు పరిపూర్ణ సిద్ధం కలుగును. అదే రెండూ ఒకే వేళ. ఎట్లయితే నువ్వు పలికేటువంటి పలుకును చెవుతో విని విన్నంతనే ఆ భావన చెందితే ఆ భావన చెందినంతనే పరిపూర్ణం సిద్ధించును. ఆ తక్షణమే అజ్ఞానం నుండి విముక్తులైనట్టి బ్రహ్మజ్ఞానులైనను అజ్ఞానం నుండి విముక్తులైనట్టి బ్రహ్మజ్ఞానులైనను బ్రహ్మ యొక్క ఆయుష్కాలమైనటువంటి 100 సంవత్సరములు జీవించి
ఆ బ్రహ్మ మనకి ఎన్ని ఇచ్చాడు? 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా. ఆ బ్రహ్మ యొక్క ఆయుష్కాలమైనటువంటి 100 సంవత్సరములు జీవించి మడిసియు కాలవశమున చివరకు మరలా జీవేశ్వర జగద్రూపులు అగుదురు. అజ్ఞానం నుండి విముక్తులైనటువంటి బ్రహ్మజ్ఞానులైనా కూడా ఆ బ్రహ్మం గారు ఇచ్చినటువంటి ఆ బ్రహ్మ యొక్క ఆయుస్సు ఎంత ఇచ్చాడు? 100 సంవత్సరాలు ఇచ్చాడు మనకు. 100 సంవత్సరాలు జీవించినా కూడా మడిసియు కాలవశమున మళ్ళా చివరకు మళ్ళా జీవేశ్వర జగద్రూపాలుగా పుడతారే. ఇది పరిపూర్ణం ఎట్లాగను? తిరిగి మళ్ళీ బ్రహ్మజ్ఞానులైనంత మాత్రాన పరిపూర్ణులైనారా? కాలే. ఏదైతే బ్రహ్మజ్ఞాన స్వరూపులై ఉన్నారో దాన్ని విడవాల. కనుక ఆధ్యాత్మ మూలము ఎరుకతో సమాప్తి కాదు. ఆధ్యాత్మ మూలము ఎరుకతో సమాప్తి కాదు. ఎరుక విడిచిన గాని పరమపదము కాదు. ఈ పరమపద మార్గము ఉపాధిరహితులైనటువంటి అనిమిషులైన దేవతలకు కూడా దొరకదు. ఉపాధిరహితులైనటువంటి అనిమిషులైనటువంటి దేవతలకు కూడా దొరకదు. అందుకే ఆయన అంటాడు కోట్లింగయ్య తాత, హఠక గర్భుణకైనా శక్యము కాదు, హరిహర బ్రహ్మాదులకైనా అది అందే విషయం కాదు. పరమపద మార్గం అవలంబించక ముక్తి దొరకదు. అనగా అపవర్గమందు ఎరుక విడిపించగల విహిత గురుమూర్తి విశేష హితుడు కావాలడ. అపవర్గమందు ఎరుక విడిపించగలటువంటి విహిత గురుమూర్తి లభించకపోయినచో ఎరుక వల్లనే కలుగు ఈశ్వర సంకల్పము అణిగిపోదు. ఎరుక వల్లనే కలిగేటువంటి ఈశ్వర సంకల్పం అంతా కూడా అణిగిపోదు, ఊడిగారిపోదు. అందుకని గురుమూర్తి ప్రబోధాసారము శిష్య హృదయములో నాటుకున్నంతనే ఏం కలగాలి అక్కడ? గురుమూర్తి ప్రబోధాసారము శిష్యుని యొక్క హృదయములో నా హుజ్జల జల పీఠముపై నిలిపి నిన్నే కొలుస్తూ ఎరుకను విడిచి ఆ నిర్ణయంగా శిష్య హృదయములో నాటుకున్నంతనే ద్వాదశి షోడశీల నిర్ణయమగును. ఘోర సంసారం నందు జిక్కి ఉన్నట్లు తపన పడుతున్నటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి లక్షణయుతుడు, ఆ వాక్యం వచ్చింది ఇక్కడ, ఘోర సంసారమునందు చిక్కి ఉన్నట్లు తపన పడుతున్నటువంటి బ్రహ్మజ్ఞాని అయిన లక్షణయుతుడు విసిగి విముక్తికై తహగలిగి, వీటిని విసిగి జనమరణ ప్రవాహములో మునిగి సంసారంలో మునిగి విసిగి విముక్తికై నేను ఎట్లయినా బయటికి పడాలా అనేటువంటి తహ కలిగి ఇప్పుడు షోడశీ భావం పొంది మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని నిర్ణయమై, ఇప్పుడు షోడశీ భావం పొంది మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని నిర్ణయమై జీవేశ్వర జగత్తుల నాటకమును కలలో తోచిన వేళగా ఈ జీవుడు ఈశ్వరుడు ఈ జగత్తులో ఉండేటువంటి నాటకం అంతా కూడా ఈ జగన్నాటకం, ఈ జగత్తు యొక్క నాటకం. ఈ జీవేశ్వర జగత్తుల నాటకమును కలలో తోచిన వేళగా అలాగేనని, ఎలాగో అలాగేనని, కలలో తోచిన శరీరం ఎలాగో అలాగేనని భ్రాంతి విడిచును. ఈ విధముగా లేనిరుక నిర్ణయం కాగా
పరితృప్తి నొందును. పరితృప్తి నొందును. ఈ విధంగా లేనెరుక నిర్ణయం అయితే ఇక పరితృప్తి చెందుతాడు. తాను తత్పరుడని తనలో సహజముగా మరణమగును. తాను తత్పరుడని తనలో సహజముగా మరణమగును. అట్టి సహజముగా జరుగు మరణము కూడా, అట్టి సహజముగా జరిగేటువంటి మరణము కూడా కడకు ఆగిపోయి పరిపూర్ణుడగును. మనుషులకు అందరకు కూడా అచల పరిపూర్ణ నిజ ప్రబోధయే మూలధనము. మానవుడై పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి అచల పరిపూర్ణ నిజ ప్రబోధయే ఇది మూలధనము. ఇది గురుకృపచే లభించును. దీనికి గురుకృప కావాల, అట్టి గురువు దొరకాల. ఇంతకు మించినది ఎక్కడనూ దొరకదు. నిజగురు సాంప్రదాయాల దగ్గరే ఇది లభ్యమగును. దానికి గురుకృప లభిస్తేనే, ఇంతకు మించినటువంటిది ఎక్కడ కూడా నీకు దొరకదు అని కాలం వృథా చేసుకోవద్దు. కాలం వృథా అయితే జన్మ వృథా అవుతుంది. జన్మ వృథా అయితే మళ్ళీ ఎప్పుడో, అదే అంధుడు కదా, కోట తిరిగినట్లుంటుంది. రెండు కళ్ళు లేనటువంటి గుడ్డివాడు రాజుగారి కోట చూడాలా? ఆ రాజుగారి కోట చూడాలని ఎన్నాళ్ళ నుంచి నాకు కుతూహలంగా ఉంది, కాబట్టి నాకు కోట చూపిండి అని అడుగుతాడు. ఆ రాజుగారి కోట చూపించమంటే ఎవరు చూపించేది? ఎవరో తెలిసిన వాళ్ళు కావాలి. అంతలేకే మావటి ఏనుగులు, రాజుగారి ఏనుగులు తోలుకొని పోతా ఉన్నాడు. అవి శబ్దమైనాయి. ఆయన అల్లిచ్చే గొంతు విన్నాడు. అడిగినాడు, అయ్యా నన్ను రాజుగారి కోట చూపించు, నాకు నేను ఎన్నాళ్ళ నుంచినో కుతూహలంగా ఉంది నాకు ఆ రాజుగారి కోట చూడాలని అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ గేట్ దాటిస్తాడు. అయ్యా నేను ఏనుగులు పోతాయి, నేను మేపుకు పిలిచి తోలకపోతానా, నన్ను ఇబ్బంది పెడతారు పెద్దలు, నా పని నేను కావించాలి కదా, ఇదిగో ఈ గేట్ దాటిస్తాడా చూడు, ఈ గోడ చూసుకుంటా పోని లోపలికి. గేట్ దాటించి చూపిస్తాడు, లోపలికి అంతా పోతాడు. అంతా పోయి తిరిగి 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 సంధ్య వేళ అవుతుంది. ఆ కోట అంతా తిరిగి చూసి ఆ జవ చూసుకుంటా చేతితో పట్టుకొని చూసి తిరుగుతాడు. రెండు కాళ్ళు లేనటువంటి వాడు, నిశి అంటే అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాడు. ఆ విధంగా తిరుక్కుంటా పోతే సంధ్యావేళ ఒక ఆయన కసు నూకుతా ఉంటుంది. సంధ్యావేళ అయింది. అమ్మ గేట్ అట్లా దాటిస్తావా తల్లి అని అడుగుతాడు. నేను లోపలికి వచ్చాను, చూశాను, ఉదయం వచ్చినాను, ఇప్పుడు సాయంత్రం అయింది, నాన్న గేట్ దాటిమంటాడు. పొద్దు మునిగేతలకే దాటుకోవాలా అని, ఈ జన్మ వృథా అయిపోయేతలకే దాటుకోవాలా. ఈ జన్మ వృథా అయ్యే లోపల, మరణించే లోపలే దాటుకోమని చెప్పే కదా. ఆ అబ్బుడే దాటిమని అడుగుతాడు. ఆ తల్లి మార్గం చూపిస్తుంది. నాకు ఈ కసు అంతా కొట్టుకోవాలా, పొద్దు మునిగితే మళ్ళీ కొట్టనీరు, కాబట్టి నువ్వు ఈ గోడ పట్టుకొని జోరు చూసుకుంటా పో, ఎక్కడైతే ఖాళీ వస్తుందో అక్కడ దాటుకో. ఎక్కడైతే ఇట్లా చేయికి ఖాళీగా గోడ లేకుండా ఉంటుందో అక్కడ దాటుకో. సరిగా ఆ గేట్ వచ్చింది. ఆ గేట్ వచ్చే లోపల తలకాయ నవ్వు పెట్టింది. ఎరుక అనేటువంటిది, మాయా అనేటువంటిది పట్టుకుంది. ఇట్లా తలకాయ గిక్కుంటా 4 అడుగులు ముందరకేస్తే మళ్ళా గోడ దొరికింది. గేట్ దాటలేకపోయినాడు. జన్మ వృథా. మళ్ళా ఎనగానం మునగానం మళ్ళా రౌండ్ వేసుకొని వచ్చే వరకు గేట్ రాదు. మరి ఈ తెల్లారేతలకే యువతలకు రాలేకపోతాడు. అంటే ఈ జన్మలో రాలేకపోయి మళ్ళీ పట్టుకొని రావాల్సింది తిప్పుకొని. కాబట్టి ఆ రకంగా కాలాన్ని, జన్మను వృథా చేయకోకుండా, పట్టు విడవకోకుండా అట్టి గురుకృపచే లభించేటువంటి ఇంతకు మించినటువంటిది ఎక్కడ దొరకదు. ఈ జన్మ మళ్ళీ దొరకదు అనేటువంటి భావనతో
భయం అనేది అవసరం. సరే, ఇక 15. మాటలు పాటలు నేర్చిన బూటక జడదార్ల గొలిచి బొందరు కోర్కెల్ నాటించి మనసు జరుపక సూటిగా చిన్మాత్రుడయ్యే చోటు కన్గొనారా సద్గురు గాంచు బాట కన్గొనారా కోటికి సూత్రము నూటికొక్కటే జల్లు నాటి నమ్మది నిలిపి దాటుము గురిమించి మాటి మాటికి మీటి కుండలి మాటు విడి నిర్భయలు తాకుచు మేటి బొదలెడు కూట గమనము మెండుకొన పరతత్వమది ఎగు చోటు కన్గొనారా సద్గురు గంచు బాట కన్గొనారా. ఉపన్యాసములనేటువంటి ఉత్తమాటలు, నవవిధ భక్తి మార్గమందు పాటలు నేర్చినటువంటి కొందరు జడలు పెంచి గురువులమని ఎరుక బోధలు చేయుచుందురు. అట్టి వారిని సేవించుట చేత జననమరణ రహితము కానేరదు. ఉపన్యాసములచే ముందు కందార్థంలోనూ చెప్పా, వాచా వేదాంతం చెప్పడం వల్ల జరిగేది కాదు అని. మరి ఆ వాక్యం మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఉపన్యాసములచే ఉత్తమ మాటలు, సభ మెప్పించే విధంగా, సభ అంతా తన వైపు చూసే విధంగా ఇటువంటి మాటలు మాట్లాడి నవవిధ భక్తి మార్గమందు పాటలు నేర్చినటువంటి కొందరు, ఈ నవవిధ భక్తి ఉంది కదా, ఆ 9 రకాల భక్తి మార్గమందు పాటలు నేర్చినటువంటి కొందరు జడలు పెంచి గురువులమని ఎరుక బోధలు చేయుచుందురు. అట్టి వారిని సేవించుట చేత జనమన రహితము కానేరదు. నిజ ప్రబోధను నాటుకున్నట్లు చేసి శిష్యుణ్ణి ముందర కూర్చోబెట్టుకొని ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు ప్రత్యక్షంగా విచారణ చేసి ఆ గురు శిష్య అన్యోన్య దర్శనం జరిగిన తర్వాత ఆ అచల లక్షణమైన తర్వాత ఎరుక లక్షణము, ఎరుక లక్షణం తర్వాత ఎరుకోత్పత్తి లక్షణము, మతాల లక్షణము, ఈ రకంగా ఆ నిజ ప్రబోధను నాటుకున్నట్లు చేసి ఎరుక వలన ఏర్పడినటువంటి ఎరుకతో పని చేయుచున్నటువంటి ఈ ఈశ్వరీయ సమిష్టి మనస్సును లేకుండా చేయకపోతే, ఎరుక వలన ఏర్పడినది ఎరుకతోనే పనిచేస్తా ఉంది. ఏది? ఆ ఈశ్వరీయ సమిష్టి. ఆ ఈశ్వరీయ సమిష్టి మనస్సును లేకుండా చేయకపోతే చైతన్యము ఆధారముగా సకలము సృష్టి స్థితి లయములుగా పునరావృతము జరుగుతూనే ఉండును. అట్లా అన్నపు సూక్ష్మాంశము మనసు, నీటి సూక్ష్మాంశము ప్రాణం. ఈ రెండు ఎన్నడు కలయవో నాడే సున్నసుమి. ఈ రెండింటిని వేరు చేయాల. ఎరుకతో పని చేయుచున్నటువంటి ఈశ్వరీయ సమిష్టి మనస్సును లేకుండా చేయకపోతే ఆ మనస్సును విడబీకాల ఈ ప్రాణంతో. ఆ విధంగా అన్నపు సూక్ష్మాంశమేమో మనస్సు, నీటి సూక్ష్మాంశం ప్రాణం. ఈ రెండు ఎన్నడు కలయవో నాడే సున్నసుమి. ఆ సమిష్టి మనస్సును లేకుండా చేయకపోతే చైతన్యము ఆధారముగా సకల సృష్టి స్థితి లయములుగా పునరావృతము జరుగుతూనే ఉంటుంది. పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం. సకలము సృష్టి స్థితి లయములుగా పునరావృతం జరుగుతూనే ఉంటుంది. కనుక శక్తి వలన జరుగు వ్యవహారము ఆగి, అచిశక్తి వలన జరిగేటువంటి వ్యవహారం అంతా ఆగి క్రియోన్ముఖముగా నట్టి చిన్మాత్రుడుగా
నిన్నుంచు గురుస్థానము కనుగొనుము. నిన్ను ఉంచేటువంటి గురుస్థానాన్ని కనుగొను. క్రియోన్ముఖముగా నట్టి చిన్మాత్రుడుగా నిన్నుంచు గురుస్థానము కనుగొను. అప్పుడు విహితమైనటువంటి సద్గురువును చేరి విశేషమైనటువంటి హితబోధ చెప్పేటువంటి నీకు హితము ఉపయోగపడేటువంటిది ఏదైతే నీ సంకల్పం కోరి గురుపాదం పట్టావో ఆ సంకల్పాన్ని నిన్ను విశేషంగా నీ సంకల్పాన్ని తీర్చేటువంటిది. అట్లా విహితమైనటువంటి సద్గురువును చేరి సూటిగా చిన్మాత్రుడయ్యే స్థానము కనుగొనుము. సూటిగా ఆ చిన్మాత్రుడయ్యేటువంటి స్థానాన్ని కనుగో. మనసనేది ఎరుకను చెరిపే సద్గురుని దర్శించు. ఈ మనసు అనేటువంటి ఎరుకను చెరిపేటటువంటి తుడిచేసేటటువంటి మనసునే తను తీసేసుకుంటాడు. మనసు అనేటువంటి ఎరుకను చెరిపే తుడిచేసేటటువంటి సద్గురుని దర్శించుము. కోటి మాటలు ఎలా అన్ని కలిపి అఖండ ఎరుక అనేది ఒక్కటే సూత్రం. అన్ని కలిపినా కూడా అఖండ ఎరుక అనేటువంటి ఒక్కటే సూత్రము. అందుకే సూటిగను నా మది నాటినదిక చాలు చాలునని నీకై నీ నోట బలుకు దాకను చాటు వలె చెప్పుచుందు సరేరా నా మాట రాగోరుతు మననే నీ మాట నూటికొక్కటే సేలు. నూటికి ఒక్కటే సేలు. ఏంటికి కోటి మాటలు పనిలేకనా అన్ని కలిపి అఖండ ఎరుక అనేటటువంటి ఒక్కటే కదా సూత్రం. ఆ ఎరుక విడిచి పరిపూర్ణమగుటకు ఆ ఎరుకను విడిచి పరిపూర్ణమగుటకు 100 మార్గములైతే ఎరుకను శాశ్వతపరచున అనవే. ఎరుకను శాశ్వతపరచునవే. నువ్వు 100 మార్గాలు చూసినా కూడా ఎరుకను శాశ్వతంగా ఉన్నిచ్చేటివే, ఇడిచిపెట్టేటివి ఇడిపించేటివి కాదే. ఒక్కటి మాత్రము పరమపద మార్గం. 100కి సేలు. ఒక్కటి మాత్రమే పరమపద మార్గం చూపును. ఆ ఒక్క మార్గములో అందిన నిజ ప్రబోధ చేత నాటుకున్నటువంటి ద్వాదశి షోడశి భావమును నీ మధ్యలో నిలిపి ఆ ఒక్క మార్గములో అందిన నిజ ప్రబోధ ఆ నిజ ప్రబోధ చేతనే నాటుకున్నటువంటి ద్వాదశి షోడశి భావను నీ మధ్యలో నిలిపి గురునిచే నిర్దేశింపబడినటువంటి గురిని ఆ పైన ఆ గురునిచే నిర్దేశింపబడింది కదా. సర్వకాలములందు సర్వదేశములందు సమస్త వస్తువులందు చెలించకుండా నిండి నిమిడీకృతమై నీవు రాక మునుపు నీవు ఉన్న ఇప్పుడు కూడా స్వతసిద్ధమై ఎల్లడలా నిండినదై అటువంటి పరిపూర్ణమైనటువంటి గురిని చూపిస్తాడు కదా గురువు. గురునిచే నిర్దేశింపబడింది అది, చెలించినటువంటి వస్తువు. అటువంటి గురిని పొంది దాటము. అటువంటి గురి సూటితో గురు సూచనతో ఆ చూట్కిని నువ్వు గురి పొంది దాటుకో. నువ్వు మాటికి కుండలి అను ఆవరణం ఏర్పడి పరమాత్మగా నిరిగించుచు జీవాత్మగా అజ్ఞానానుసారమైనటువంటి అనుభవములు నెరుగుచు అజ్ఞానసారమైనటువంటి అనుభవములను ఎరుగుచు పునరావృతము చేయు మర్మమెరిగి మాటికి కుండలి అను ఆవరణం ఏర్పడింది కదా. ఈ ఆవరణం ఏర్పడినటువంటి ఏర్పాటును పరమాత్మగా నెరిగించుచు జీవాత్మగా అజ్ఞానసారమైనటువంటి అనుభవములను ఎరుగుచు పునరావృతము చేస్తూ ఉండేటువంటి ఈ మర్మం ఎరిగి మళ్ళీ తిరిగి ఎట్లయితే జన్మకు వస్తూ ఉంది, ఏది కారణమై ఉంది, మనస్సే కారణం. కాబట్టి మనస్సును విడదీస్తే ప్రాణం నుంచి ఇక ప్రాణం ఏదైతే ప్రాణాన్ని ఇచ్చిందో, ప్రాణమయ కోశంగా ఇచ్చిందో
ఏది ఇచ్చింది? వాయువు ఇచ్చింది. వాయువాంశమంతా ప్రాణమయమే. కాబట్టి అది తీసుకుంటుంది దాన్ని. మనసుని ఇక్కడ అర్పిస్తే గురువుకు. గురు స్వరూపం ఎట్టిది? సర్వత్రా నిండి ఉన్నటువంటి పరిపూర్ణ పరవయలు. దానికి అర్పిస్తే నువ్వు ఈ ప్రాణం తీసుకుపోయి ఏదైతే ఇచ్చిందో అది తీసుకుంటుంది. వాయువాంశములను ఇచ్చే వాయువాంశమే ఇచ్చింది కదా పంచప్రాణాలను, అది పుచ్చుకుంటుంది. ఇక ఆ విధంగా ఆకాశం ఏమిచ్చిందో అది పుచ్చుకుంటుంది. అగ్ని ఏమిచ్చిందో అది పుచ్చుకుంటుంది. దీంట్లో ఉండేటువంటివి అగ్నాంశములన్నీ. జలం ఏమిచ్చిందో అదే పుచ్చుకుంటుంది. భూమి ఏమిచ్చిందో అది పుచ్చుకుంటుంది. అట్లా జీవాత్మగా అజ్ఞానానుసారమైనటువంటి అనుభవములను ఎరుగుతూ పునరావృతము చేయు మర్మమంతా ఎరిగి ఇది ఎట్లా వచ్చిందో అట్లా అర్పణ చేయదాన్ని అంతా. మనసుతో అర్పణ చేస్తావు కదా, మనసుతో అర్పణ చేసేటువంటి పూజ ఒకటి ఉంది. లంబీజం, వంబీజం, రంబీజం, ఎంబీజం, హంబీజం అని. ఆ అర్పణగా కుండలి ఆవరణం అనేటువంటి మాటను తప్పించుకొనుము. ఎరిగే ఎరుకను మరియు ఎరిగించు ఎరుకను వీడి. ఎరిగే ఎరుకను, ఎరిగించేటువంటి ఎరుకను రెండుగా లేవవి, ఒకటే. ఎరిగే ఎరుకను మరియు ఎరిగించు ఎరుకను. దృక్కు, ద్రష్ట. ఈ రెండింటిని ఎదిగే ఎరుకను మరియు ఎరిగించు ఎరుకను వీడి ఎరుక బయలుగాగా, ఎరుక బయలు కాగా. ఈ నిర్ణయం ఎరుక బయలయ్యేటువంటి నిర్ణయము నిర్భయలు తాకుము. వేదాంత సింధువులో రాశాడు ఆయన. ఎరుక బయలు, బయలు ఎరుకే విషయం. ఎరుక బయలు, బయలు ఎరుక. ఎరుక బయలు, బయలు ఎరుక. అవి 3 అక్షరాలే, ఇవి 3 అక్షరాలే. అట్లా ఎరుక బయలు కాగా నిర్భయలు తాకుము. కూటస్థుడైన వాడు తిరిగి చలనమునందక చిన్మాత్రమందు చైతన్యరహితమై నిండి ఉన్నచో అదే పరతత్వమగును. కూటస్థుడైనటువంటి వాడు తిరిగి చలనమునందుకోకుండా, చెలించే స్థితిని పొందకోకుండా చిన్మాత్రమందు చైతన్యరహితమై నిండి ఉన్నచో అదే పరతత్వమగును. కనుక గురుస్థానమెరిగి సద్గురుని గనుము. గురుస్థానం ఎరుగు ఫస్ట్. ఏది నీ గురుస్థానం? ఈ శరీర గురువు కాదు, అశరీర గురువును చూడు. అశరీర గురువు నీలోనే ఉన్నాడు. నిన్ను నీ భూమధ్య స్థానం ముందు ఉండి నడిపిస్తా ఉండేటువంటి వాడు అశరీర గురువు. ఇంకా చెప్పాలంటే తయసుండను నామం కలవాడై నేత్రస్థాన నిలయమై తయసుండను నామం కలవాడై 24 ఇంద్రియాలు కట్టుకొని జాగ్రత్త అవస్థనంతా అనుభవిస్తా ఉన్నాడే, వాడే సద్గురువు. వాడే కంఠస్థాన నిలయమై తయసుండని నామం కలవాడై, నేత్రస్థానం ఉందేమో విశ్వడు, కంఠస్థానమేమో తయసుడు. తయసుడు నామం కలవాడై కంఠస్థానమున 17 ఇంద్రియాలను కట్టుకొని స్వప్నావస్థను అనుభవిస్తూ ఉండేటువంటి వాడు. వాడే సుషుప్తావస్థ చేరి హృదయస్థానమందు ప్రాజ్ఞుడై ఎట్టి ఇంద్రియ సమూహము లేక గాఢసూక్తిని అనుభవిస్తూ ఉండేవాడు. అట్టివాడు చిన్మాత్రమందు చైతన్యరహితమైనటువంటి నిండి ఉన్నతో అదే పరతత్వం అవుతుంది. కనుక గురుస్థానం ఎరిగి, అది గురుస్థానం. సద్గురుని గనుము. అటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి సద్గురుని గని
ఏ సాధన లేని దారి సద్గురు కృపచే తెలుసుకో. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది, నే సాధులచే గురుగురు బోధల చేత విన్నటువంటి బోధ వినిపిస్తా అని చెప్తాడు. కాబట్టి అటువంటి ఏ సాధన లేని దారి సద్గురు కృపచే తెలుసుకొనుము. తర్వాత 16 కాలం సరిపోయింది, 6:01 అయింది. రేపు 16 కందార్థం చెప్పుకుందాం. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై, గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదములు బట్టలేదో, చేలుగా నా తండ్రి పుస్తకమును చూచిన ఏ పట్టున నిల్వకేగో ఇది నిజమయ్యా. జనులారామీ మది తెలియారయ్యా, ఈ పరమ గోప్యము ఎవరెరుగారో అయ్యా. నా పలుకు మదిలో నాటిన వారలకు ఇది నిజమయ్యా. జనులారామీ మది తెలియారయ్యా. మంగళము సద్గురు అరణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా. ఈ ఎరుకని కంకితమయ్యా, మంగళమిదే గుణమా మద్గురు దేవనా. అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుచును మీ పాద పద్మం. చెంగితను నే చేరి ఎరుక భ్రాంతిని ఎరుక చేస్తిరి, ఎరుక భ్రాంతిని రహిత చేస్తిరి. మంగళమయ్యా, ఈ ఎరుకని కంకితమయ్యా. మంగళం మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై, గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై గురుస్వామి. జై గురుదేవ. నమస్తే స్వామి. జై గురుదేవ.